ఈరోజు నేను మాట్లాడబోయే అంశము, మనము ఎవరి దగ్గర నుంచి మనము మన బలమును పొందుకుంటున్నాము. 6 నెలలు అయిపోయాయండి, జూన్ కూడా అయిపోయింది, జూలైకి వచ్చేసాము. ఎన్నో మనం చూసి ఉంటాము. ఈ యొక్క 6 నెలలు ఎన్నో పొందుకొని ఉంటాము, ఎన్నో కోల్పోయి ఉంటాము, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటాము. ఒకానొక సమయంలో దేవా నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో పెట్టావా అని అనుకోవచ్చు. కొన్ని సమయాల్లో దేవా నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనాలని చెప్పుండొచ్చు. కొన్నిసార్లు సంతోషపడి ఉండొచ్చు, కొన్నిసార్లు దుఃఖపడి ఉండొచ్చు, చాలా విషయాలు జరిగి ఉండొచ్చు. కొన్నిసార్లు ఇంకా నా వల్ల కాదు, ఐ యామ్ క్విట్టింగ్, నేను ముందుకి వెళ్ళలేను, నా వల్ల కాదు అన్న ఒక పరిస్థితిలో కూడా ఉండుండొచ్చు. కానీ అలాంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నప్పుడైతే, మనం ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నట్టయితే, మనకి మన బలము సరిపోనట్టయితే, మనం ఎవరి దగ్గర నుంచి, ఎవరి యొక్క శక్తి నుంచి మనము బలం నొందుకుంటాము? మన చుట్టుపక్కల ఉన్న జనాల నుంచా, మన కుటుంబస్తుల నుంచా, లేదంటే మనము చదువుకున్న చదువు నుంచా, లేదా మన ఉద్యోగము నుంచా, లేకపోతే మనకున్న అందము నుంచా, లేకపోతే మనకున్న డబ్బు నుంచా? మనం ఎక్కడి నుంచి బలం అందుకోవాలి అనేది చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 10, 11 చూద్దాము. చివరిగా ప్రభువునందున్న ఆయన శక్తి యొక్క బలములోను బలవంతులైయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని ఇక్కడ రాసి ఉంది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు ఎవరి దగ్గర నుంచి బలము పొందాలంట? దేవుని నుంచి మనము బలము పొందాలి. ఆయన శక్తి నుంచి మనము బలము పొందాలి. ప్రపంచం నుంచి కాదు, మనకున్న టాలెంట్స్ నుంచి, మనకున్న తలాంతుల నుంచి కాదు, మనకున్న డబ్బు నుంచి కాదు, మన చుట్టుపక్కల ఉన్న జనాల నుంచి కాదు, కానీ మన దేవాది దేవుడైన మన తండ్రి నుంచి మనము బలము పొందుకోవాలి. చాలాసార్లు మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. తప్పుడు మనుషుల దగ్గర నుంచి మనము బలము నొందుకోవాలని మనము ఆశిస్తూ ఉంటాము. కానీ మనకు ఆ బలము లభించదు. మనకి అది లభించిపోయేసరికి మనకేమవుతుందండి? మనం దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాము, బాధలోకి వెళ్ళిపోతూ ఉంటాము, నిరాశ కలిగి ఉంటాము. కానీ ఈరోజు మనకి దేవుడు ఏమేం చెప్తున్నారంటే, ఎవరి దగ్గర నుంచో కాదు, కానీ నీవు నా దగ్గర నుంచి, నా శక్తిలో, నా యొక్క ఆశీర్వాదం బట్టి, నా యొక్క వాక్యంలో నువ్వు బలము పొందుకోవాలని మనకి ఇక్కడ రాసి ఉన్నది. మన యొక్క బలము మనం దేవుడి నుంచి పొందుకోవాలంట, ఆయన శక్తి నుంచి పొందుకోవాలంట. మనకున్న సామర్థ్యం కాదండి, మనకున్న జ్ఞానము కాదు, కానీ మనం ఎవరి మీద ఆధారపడి ఉండాలి? ఈరోజు మన దేవాది దేవుడి పైన ఆధారపడి ఉండాలి, మన తండ్రి మీద ఆధారపడి ఉండాలి. మనల్ని ఎవరైతే సృష్టించారో, మనల్ని ఎవరైతే ఈ యొక్క ప్రపంచంలో నిర్మించారో వారిపైన మనం ఆధారపడి ఉంటే మనకి అక్కడి నుంచే బలం లభిస్తూ ఉంటుంది. ఆమేన్. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, దేవా నన్ను దీవించండి, నన్ను ఈ యొక్క కష్టం నుంచి నన్ను బయటికి తీసుకురండి, దేవా నన్ను ఈ యొక్క ఫైట్లో నాకు జయం ఇవ్వండి, లేకపోతే నన్ను ఇక్కడ జయించండి, నేను ఇది అధిగమించాలనుకుంటున్నాను అని ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాము. కానీ మనల్ని మనము సమర్పించుకోపోతే దేవునికి, మనల్ని మనము దేవుని యొక్క వాక్యానికి సమర్పించుకోపోతే, మనం ఆయన యొక్క వాక్యానికి మనం విధేయత చూపించకపోతే, దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేయలేరు. నమ్ముతారా? మనల్ని మనము సమర్పించుకోపోతే, దేవుని యొక్క వాక్యంకి మనం సమర్పించుకోపోతే, దేవుడు మన జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాలేరు. మీరు ఎన్ని ప్రార్థనలన్నా చేయండి, ఎన్నిసార్లన్నా ప్రార్థన చేయండి, మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోపోతే, మిమ్మల్ని మీరు అక్కడ దేవుని యొక్క వాక్యానికి, ఆయన యొక్క సన్నిధికి సబ్మిట్ చేసుకోపోతే, అక్కడ దేవుడు మన జీవితంలో ఎటువంటి పని చేయలేరు. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం బాగా బలంగా ఉండాలి, చాలా చక్కగా హెల్తీగా ఉండాలి అని చెప్పి మనం ఒక జిమ్లో మెంబర్షిప్ తీసుకున్నాం అనుకోండి. డస్ ఇట్ ఎంటైటిల్ యూ టు బికమ్ ఆటోమేటిక్లీ స్ట్రాంగ్? మిమ్మల్ని ఆటోమేటిక్గా బలంగా చేసేస్తుందా జస్ట్ మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రాన? జిమ్లో జాయిన్ అయినంత మాత్రాన మీరు బలవంతులుగా అక్కడ అవ్వరు. మీరు ఏం చేయాలి? ఆ యొక్క వర్కౌట్కి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. అక్కడ ఆ యొక్క జిమ్ ట్రైనర్ చెప్పిన విషయాలు బట్టి మీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. మీరు కొన్ని వదిలి పెట్టాలి. ఆ యొక్క విషయాల్ని ఏదైతే మీరు మీ జీవితంలో అమలుపరుచుకోవాలని చెప్పి ఉన్నారో ఆ యొక్క విషయాల్ని మీరు అమలుపరుచుకుంటే తప్పితే అక్కడ మీ యొక్క శరీరంలో ఎటువంటి మార్పు రాదు. అదే విధముగా ఈరోజు ఒక ఆదివారం నేను వచ్చి దేవుని యొక్క సన్నిధిలో గడిపానండి, లేదా నేను ఇక్కడ నుంచొని ఆరాధన చేశానండి అనగానే దేవుడు మీ యొక్క జీవితంలో కార్యాలు చేయటానికి
కుదరదు. ఎప్పుడు కుదురుతుంది అంటే మీరు నిజంగా మీ యొక్క పూర్ణ మనస్సు, మీ యొక్క పూర్ణ హృదయము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యానికి సమర్పించుకుంటారో, ఓన్లీ అండ్ ఓన్లీ వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఓన్లీ దెన్ హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్స్, ఓన్లీ దెన్ హీ కెన్ మూవ్ ఇన్ యువర్ లైఫ్స్. నీ యొక్క జీవితంలో ఆయన ఒక మార్పు తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ వచ్చి ఉన్నంత మాత్రాన, నేను ఇక్కడ నుంచొని ఆరాధించినంత మాత్రాన, లేకపోతే ఈ యొక్క వాయిద్యాలు వాయించినంత మాత్రాన, లేకపోతే వాలంటీర్గా జాయిన్ అయిన మాత్రాన, లేదా నేను ఇక్కడ కూర్చొని నేను ఒక ఆరాధన చేశానన్నంత మాత్రాన డజంట్ మీన్ దట్ యు హ్యావ్ కమిటెడ్, యు హ్యావ్ సబ్మిటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు వచ్చి ఉన్నారంతే, కానీ మీ యొక్క సమర్పణ లేకపోతే, మీ యొక్క మనసును మీరు సమర్పించకపోతే, దేవుని యొక్క వాక్యానికి మీరు విధేయత చూపించకపోతే, నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించకపోతే, దేవుడు మన జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాలేరు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామండి, మన ఆలోచన ప్రకారంగా, మన ఇష్టపరంగా దేవునికి కొద్దిగా కొంత సమయాల్లో కొన్ని స్థలాల్లో విధేయత చూపించాలనుకుంటూ ఉంటాము. రైట్? వీ కెనాట్ డూ ఇట్ ఆల్వేస్ అండి. నేను ప్రతిసారి నేను దేవునికి విధేయత చూపించలేను. కొంత సమయంలో, కొన్ని స్థలాల్లో, కొంతమంది దగ్గర, కొన్ని విషయాల్లో నేను దేవునికి విధేయత చూపిస్తాను అని అనుకుంటూ ఉంటాము. కానీ మనం అనుకుంటాము మన జీవితం ఎందుకు మారట్లేదబ్బా అని ఆలోచిస్తూ ఉంటాము. మన యొక్క ప్రార్థనలకి జవాబు ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మీరు ఆలోచించినట్టయితే మన యొక్క సమర్పణ లేనిదే దేవుడు మనలో జీవితంలో ఏమీ మార్పులు తీసుకురాలేరు. మన జీవితంలో మనకి రక్షణ ఉండదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోను మీరు చూసినట్టయితే ఆ యొక్క అగ్నిగుండంలో వారు దేవునికి సమర్పించుకున్నారు. వారి జీవితాన్ని దేవునికి అప్పగించారు. వారి యొక్క ప్రాణము దేవుని యొక్క చేతిలో ఉంచారు. దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించారు. దే డిడ్ నాట్ యీల్డ్ టు ద ప్రెషర్స్ ఆఫ్ ద అవుట్ సైడ్ వరల్డ్. అక్కడ చెప్పిన వాటికి వాళ్ళు విధేయత చూపించలేదు, కానీ దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విధేయత చూపించారు. కాబట్టే దేవుని ఆ యొక్క అగ్ని గుండంలో ఉండగానే వారిని రక్షించారు. ఏమైనా అయిందండి వారికి? ఏదైనా జుట్టు కూడా అగ్ని అంటలేదని మనం పాటలో కూడా పాడి ఉన్నాం. ఆమేన్. నమ్ముతున్నారా? దేవునికి మీ యొక్క సమర్పణ ఉంటే ఎటువంటి యుద్ధమైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి అడిక్షన్ నుంచైనా దేవుడు మిమ్మల్ని రక్షిస్తారు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనల్ని మనం ఒక్కసారి అడగాలి, ఎవరిపైన మన యొక్క నమ్మకం ఉంచుతున్నాము, ఎవరి దగ్గర నుంచి మన యొక్క బలమును మనము ఆశిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. మన జీవితాల్ని కూడా దేవునికి మనం అప్పగించగలమా? మన ప్రాణాలని దేవుని చేతిలో పెట్టి మనం నమ్మకంగా ఉండగలమా అని ఒక్కసారి ఆలోచించాలి. ప్రాణాలను ఎందుకు అంటున్నారండి అని నేను ఎందుకన్నా అనుకుంటున్నారేమో. ఈ యొక్క మెసేజ్ ఆఖరిలో నేను మీతో ఒక విషయం మాట్లాడతాను, దానికి మీకు కనెక్షన్ అర్థమవుతూ ఉంటుంది. ముందుగా మనము సామెతల గ్రంథము 3:5-6 చూద్దాము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని రాస్తుంది. మనము మన యొక్క స్వబుద్ధి ఆలోచిస్తూ ఉంటాము. ఇందాక చెప్పినట్టు ఈ సమయంలో, ఈ మనిషితో, ఈ టైంలో నేను ఇంతే మాత్రమే నేను విధేయత చూపించగలను అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాము. అందుకే మన జీవితం ఒక పెద్ద రోలర్ కోస్టర్ లాగా అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యు వాంట్ యువర్ పాత్స్ టు బీ స్ట్రైట్, నీ యొక్క జీవితము సరళముగా గడవాలి అంటే దేవుని యొక్క మాటకి విధేయత చూపించాలి. ఆయన పైన నువ్వు నమ్మిక ఉంచాలి. మన అండర్స్టాండింగ్ కాదు. స్టాప్ యువర్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఎందుకు రాసి ఉన్నారంటే దేవుడికి తెలుసు మన యొక్క ఆలోచనలు ఎలా, ఏ సమయంలో, ఎన్నిసార్లు, ఎన్ని దారుల్లో, ఎంతమంది వైపు వెళ్తూ ఉంటుందని దేవునికి కూడా తెలుసు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నారు, నీ స్వబుద్ధి వద్దమ్మా, నేను చెప్పింది విను, నేను నా పైన నువ్వు నమ్మిక ఉంచుకో, నేను నీ జీవితాన్ని స్థిరపరుస్తాను, నేను నీకు కావాల్సిన రక్షణ ఇస్తాను, నేను నీకు కావాల్సిన సక్సెస్ ఇస్తాను అని దేవుడు ఇక్కడ మనతో చెప్పి ఉన్నారు. బట్ వీ ట్రస్ట్ గాడ్ యాజ్ పర్ అవర్ అండర్స్టాండింగ్, రైట్? వీ హ్యావ్ టు లీవ్ అవర్ అండర్స్టాండింగ్ అసైడ్. మన స్వబుద్ధిని కొన్నిసార్లు పక్కన పెట్టాలి. ఎందుకంటే మన స్వబుద్ధి వాడే మనం చాలాసార్లు పప్పులో కాలు వేస్తూ ఉంటాము.
తప్పుడు విషయాలు చేస్తూ ఉంటాము, తప్పుడు సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాము, తప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటాము, లేనిపోని బాధలు డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటూ ఉంటాము. ఆమేన్. మన స్వబుద్ధి కాదు, కానీ దేవుని పైన మనము నమ్మకం ఉంచాలి. దేవుని పైన, దేవుని యొక్క వాక్యం పైన మనము నమ్మకం ఉంచాలి. మనుషుల పైన కాదు, మన చుట్టుపక్క ఉన్న విషయాలపైన కాదు. మనుషులు మారుతూ ఉంటారండి. మేము జాన్ నుంచి చూసినట్టయితే ఇప్పుడు వరకు నా జీవితంలో, పాస్టర్ గారి జీవితంలో చాలా విషయాలు వచ్చాయి, వెళ్ళాయి, తెలిసాయి, తెలుసుకున్నాము, నేర్చుకున్నాము, చాలా విషయాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ నిరంతరము ఏకరీతిగా ఉన్నది దేవుని యొక్క రక్షణ మా పైన ఉంది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా ఉంటే ఆయన రక్షణ మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. హౌ ఈజ్ యోర్ ఫెయిత్ టుడే? నీ యొక్క నమ్మకము దేనిపైన ఉంది? నీ యొక్క నమ్మకము ఎలా ఉంది? ఎవరిపైన నీ యొక్క నమ్మకము ఈరోజు నువ్వు ఉంచుతున్నావు? చాలా అవసరము. కీర్తన గ్రంథము 27 చూసినట్టయితే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని రాసింది. దేనిని చూసుకొని నువ్వు ఈరోజు గర్వపడుతున్నావు? నీకున్న అందం బట్ట, నీకున్న డబ్బు బట్ట, నీకున్న స్నేహితులు బట్ట, నీకున్న ఆస్తి బట్ట, నీకున్న అంతస్తులు బట్ట, లేకపోతే నీ యొక్క రిలేషన్షిప్స్ బట్ట, దేన్ని చూసుకొని ఈరోజు గర్వపడుతున్నావు? ఇక్కడ చూసినట్టయితే సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్, సమ్ ట్రస్ట్ ఇన్ హార్సెస్ అని రాసింది. ఇక్కడ కొంతమంది గుర్రాలు బట్టి, కొంతమంది రథములు బట్టి అతిశయపడుదురు. పూర్వకాలంలో రాజుల యొక్క బలము వీటిలోనే తెలిసేది. ఇప్పుడు కూడా ఒక కంట్రీ యొక్క మిలిటరీ కాంపిటెన్స్ బట్టే దాని యొక్క పవర్ని ఎంచుకుంటూ ఉంటారు. బట్ గాడ్ సేస్, ఐ యామ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ ఆఫ్ దిస్. నేను వీటన్నిటికన్నా బలంగా ఉన్నాను అని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు. ఇవన్నీ కూడా తాత్కాలికము మాత్రమే. ఐగుప్తులో మనకి చూసినట్టయితే ఆ యొక్క రాజులు కూడా వారి గర్వము, ఆయన యొక్క రథముల పైన, వారి యొక్క గుర్రముల పైన, వారికి ఉన్న సైన్యం బట్టి చాలా గర్వంగా వారు ముందడుగు వేశారు. అక్కడ ఏం జరిగిందండి? క్షణకాలంలో సముద్రంలో అన్నీ కొట్టుకుపోయాయి. వాటితో పాటు వారి గర్వము కూడా కొట్టుకుపోయింది. A lot of times God reminds us to be humble. ఎప్పుడైతే మనం చాలా గర్వంగా అతిశయపడుతూ ఉంటామో, మనకి ఒక విషయం జరుగుతుంది. అక్కడ మనకి దేవుడు నేర్పిస్తారు, అతి శక్తివంతమైనది నేను, నీ దగ్గర ఉన్నది కాదు అని దేవుడు మనకి కొన్నిసార్లు నేర్పిస్తూ ఉంటారు. యు నీడ్ టు బీ హంబుల్, యు నీడ్ టు బీ హంబుల్. దేవుడి పైన నీ యొక్క ఆధారము, దేవుని పైన నీ యొక్క విధేయత, దేవుని పైన నీ యొక్క నమ్మకం ఉంచుకుంటే ఏది కూడా మనల్ని కదపదు. ఆమెన్. నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ చెప్తారా? ఈరోజు దేనిని చూసి మీరు గర్వపడుతున్నారు? దేనిని చూసి గర్వపడుతున్నారు? దేనిని చూసి మీరు గర్వపడుతున్నారు? మనకి ధైర్యం ఇచ్చేది మన దేవుడు, మనకి ధైర్యం ఇచ్చేది మన దేవుడు, మనల్ని రక్షించేది మన దేవుడు. ఓడిపోతున్నాము అనుకుంటున్నారా? నేను ఇంకా చెయ్యలేను, నేను ఇంకా ముందడుగు వేయలేను అని అనుకుంటున్నారా? నా చుట్టుపక్క ఉన్న వాళ్ళు నాకు బలాన్ని ఇవ్వట్లేదే అని వారిపైన మీరు బాధపడుతున్నారా? వారు మీకు బలాన్ని ఇవ్వరండి, మీకు అనుకూలంగా మీకు బలాన్ని ఇవ్వరు. దేవుని నుంచే మీ యొక్క బలము అని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కడి నుంచి ఆయనకి ఎవరిపైన నమ్మకం పెట్టారండి? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని ఇక్కడ రాసుంది. నామము అంటే ఏదో చిన్న పేరు కాదండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ నేమ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ లేబుల్. మనకున్న పేరున్నట్టు కాదు. ఆ నామము అంటే ఆయన యొక్క స్వభావము చెప్తుంది, ఆయన యొక్క తత్వమును సూచిస్తుంది, ఆయన యొక్క శక్తిని సూచిస్తుంది, ఆయన యొక్క అధికారమును సూచిస్తుంది. దేవుని నామము అంటే అంత బలమైన నామము. మన పేరు ఉన్నట్టు కాదు. ఎంతమంది మన జీవితాలు మనకి మన తల్లిదండ్రులు పెట్టిన పేరు బట్టి మనం జీవిస్తున్నామండి. ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? నా పేరు బట్టి నా యొక్క నేచర్ ఉంది, నా యొక్క క్యారెక్టరిస్టిక్ ఉంది, నా యొక్క అథారిటీ ఉంది, నా యొక్క పవర్ ఉందని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరే. కానీ దేవుడు, ఆయన నామము అంటే హీ రిప్రజెంట్స్ ద అథారిటీ, ఇట్ రిప్రజెంట్స్ ద పవర్, ఇట్ రిప్రజెంట్స్ ద సోల్ అథారిటీ దట్ హీ హ్యాస్. ఇట్ రిప్రజెంట్స్ హిస్ క్యారెక్టర్, ఇట్ రిప్రజెంట్స్ హిస్ నేచర్. ఆయన యొక్క తత్వమును సూచిస్తుంది. ఆమెన్. ఆయన నామము నుంచి మనకు బలం వస్తుంది. ఆయన నామము బట్టి మనం అతిశయపడతాం. ఈరోజు మీరు దేనిని చూసి అతిశయపడుతున్నారు?
అది తాత్కాలికం మాత్రమే. అందుకే మనము బలహీనులైపోతూ ఉంటాము. అందుకే మనకి కావాల్సిన టైంలో బలం రాదు. ఎందుకంటే తాత్కాలికమైన వాటిపై నుంచి మనం బలం రావాలని కోరుకుంటూ ఉన్నాం. తాత్కాలికమైన వాటి నుంచి మనం బలం తెచ్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కొంతమంది వారి దగ్గర ఉన్న ఆ యొక్క తలాంతులు బట్టి గర్వపడుతున్నారేమో. తాత్కాలికము మాత్రమే. దేవుని యొక్క సన్నిధి లేకపోతే, దేవుని యొక్క వాక్యం లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదం మన పైన లేకపోతే అన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. దేని నుంచి నువ్వు ఈరోజు బలాన్ని తీసుకొచ్చుకుంటున్నావు? దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ యొక్క ఇయర్లో కూడా నేను చాలా యొక్క టెస్టిమనీస్ కూడా విన్నాను. కొంతమంది ఎంత బలహీనులైపోయారంటే, ఎంత కృంగిపోయారు అంటే, ఎంత విశ్వాసము కోల్పోయారంటే, వేరే వారిపైన వారి యొక్క బలము వారికి తెచ్చుకోవాలని చెప్పి వేరే వారిపైన ఆధారపడిన వారికి దొరకక కృంగిపోయి కృషించిపోయి చాలామంది సూసైడ్ చేయాలనుకున్న టెస్టిమనీస్ కూడా నేను విన్నాను. బికాస్ దే వర్ taking that strength from someone else. They were asking for strength from someone else and not from God. ఏ మూలం నుంచి నువ్వు ఈరోజు బలాన్ని కోరుకుంటున్నావు? తప్పుడు మూలం కాదు, రాంగ్ సోర్స్. దే వర్ ఆస్కింగ్ ఫర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అ రాంగ్ సోర్స్. అందుకని వారు ఇంకా ముందుకు వెళ్ళలేను, నా వల్ల కాదు, ఐఎమ్ క్విట్టింగ్ అని చెప్పి వారి యొక్క ప్రాణాలు తీసుకోవాలనుకున్న స్థితిలోకి వెళ్ళిపోయిన కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడారు. How many of us are like that? మన మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలీదు. దే మస్ట్ బి ఫేసింగ్ సంథింగ్. కొంతమంది ఇంకా నా వల్ల కాదు, నా జీవితం తీసుకోవడం ఇంకా సులభం అని అనుకున్న వారు కూడా ఉన్నారు. నేను బతకలేను, నాకు ఇంకా ధైర్యం లేదు, నాకు ఇంకా శక్తి లేదు, నేను ముందడుగు వేయలేను, నేను నా జీవితాన్ని తీసేసుకుంటే అంతకన్నా సులువు ఏమీ లేదు అన్నొక థాట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక నేను అదే అడిగాను కదండి, నీ ప్రాణమును నువ్వు దేవుని యొక్క చేతిలో పెట్టి నువ్వు నమ్మకంగా దేవుని చేతిలో ఉంచగలవా అని నేను అడిగింది ఇదే. షడ్రక్ మేషక్ అబేద్నెగో చేసింది కూడా అదే. వారి యొక్క ప్రాణాన్ని నమ్మకముగా దేవుని యొక్క చేతిలో ఉంచారు కాబట్టి ఏ అడ్డొచ్చినా, ఏ యుద్ధం వచ్చినా, ఏ ఒక్క అపాయము కూడా వారికి దరిచేరలేదు. దే వర్ అన్హార్మ్డ్. ఈరోజు మనము ఎంతమంది బలహీనముగా ఉన్నామో, ఇంకా నా వల్ల కాదు, ముందడుగు వేయలేను అన్నవారు మన మధ్యలో ఎవరైనా ఉన్నట్టయితే వారికి నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, నీ బలము నీ చుట్టుపక్కల ఉన్నవారు కాదు, నీకున్న ఆస్తి కాదు, నీకున్న అంతస్తు కాదు, నీకున్న జ్ఞానం కాదు, కానీ నీ బలము నీ దేవుడైన యెహోవా నుంచి నువ్వు తీసుకోవాలి. ఆయనే నీ యొక్క ఆధారము. హీ ఈజ్ యువర్ సోర్స్. ఆయనే నీ యొక్క మూలమును చేసుకో. ఆమెన్. అందరం కూడా నుంచుందాము. ఈరోజు నేను మీతో ఒక చిన్న రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ యువర్ నేబర్. నీ పక్కనున్న వారి యొక్క చేయి పట్టుకొని వారి గురించి ప్రార్థన చేయమని నేను ఈరోజు కోరుకుంటున్నాను. మీ పక్కనున్న నేబర్ చేయి పట్టుకోండి. వారు ఎలాంటి యుద్ధాలు ఫేస్ చేస్తున్నారో, ఎలాంటి బాధల్లో ఉన్నారో, ఎలా కృంగిపోయి ఉన్నారో మనకైతే తెలియదు, కానీ మీ యొక్క ప్రార్థన వారి జీవితం మారుస్తుందేమో. మీ యొక్క ప్రార్థన వారి జీవితంలో దేవుని యొక్క బలాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందేమో. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. నీ యొక్క నేబర్ చేయి పట్టుకొని వారి గురించి ఒక్కసారి ప్రార్థన చేద్దాము. 1 minute ఐమ్ గివింగ్ యూ. లెట్ us all pray to your neighbor. నీ యొక్క పక్కనున్న వ్యక్తి గురించి ప్రార్థన చేయండి. వారు ఇంకా నాకు ఇంకా హోప్ లేదు, నేను ఇంకా ఐ వాంట్ టు క్విట్ అన్న ఒక పరిస్థితిలో ఉన్నారేమో. ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ దెమ్. ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ స్ట్రెంగ్త్ ఓవర్ దెమ్. దేవుని యొక్క బలాన్ని వాళ్ళకి అనుగ్రహించమని దేవునితో ఒక్కసారి అడుగుదామా? వారి జీవితాల్ని మార్చే ఒక్క చిన్న ప్రార్థన చేద్దామా? అందరూ కూడా మౌనంగా ఉండదు. పక్క వారి గురించి ఒక్కసారి ప్రార్థన చేయండి. వారు ఈరోజు ఏదో కోల్పోయి వచ్చి ఉన్నారేమో, ఒక చిన్న ఆశ కోసం ఇక్కడ వచ్చి ఉన్నారేమో. ఒక్కసారి వారి గురించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దేవా నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి తండ్రి. దేవా తాకండి తండ్రి. దేవా నీ యొక్క బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా వారి జీవితాల్లో ఏదైతే కోల్పోయి ఉన్నారో తండ్రి, దేవా ఏదైతే బాధల్లో ఉన్నారో తండ్రి, దేవా ఏదైతే కష్టాల్లో ఉన్నారో తండ్రి, దేవా ఇంకా నా వల్ల కాదు, నా యొక్క జీవితాన్ని నేను ఇంకా అర్పించుకోవాలనుకున్న యొక్క లాస్ట్ స్టేజ్లో ఉన్నారేమో స్వామి. దేవా వారితో మాట్లాడండి తండ్రి. దేవా మీరున్న ఒక్క ధైర్యాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క ఆత్మ నింపుదల వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఇతరుల
దగ్గర నుంచి కాదు కానీ దేవా మీ యొక్క శక్తితో వారు జీవించడానికి ఆ యొక్క ఆశని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా వారిని ముట్టండి తండ్రి, దేవా తాకండి తండ్రి, దేవా వారి యొక్క బాధల్ని మీరు తీసివేసేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా కృంగిపోయి ఉన్నారు తండ్రి, దేవా కృషించిపోయి ఉన్నారు తండ్రి, దేవా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నారు తండ్రి. దేవా ఈరోజు మీ యొక్క సన్నిధిలో ఒక్క చిన్న మాట కోసం వచ్చి ఉన్నారు తండ్రి. దేవా వారితో మాట్లాడండి తండ్రి, దేవా వారిని బలపరచండి తండ్రి, దేవా వారిని మళ్ళీ శక్తివంతముగా తండ్రి దేవా వారిని చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా వారిని ముట్టండి తండ్రి, దేవా బలపరచండి తండ్రి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. దేవా తిరిగి వచ్చి తండ్రి మీ యొక్క సన్నిధిలో బలమైన సాక్ష్యం పంచుకునేటట్టుగా దేవా వారి జీవితాల్లో మీరు కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఈరోజు మేమందరము తండ్రి దేవా మీకు మా యొక్క జీవితాన్ని, మా యొక్క మనసుల్ని, మా యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని, బాధని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. Deva, we submit ourselves to you today, oh Father. We surrender ourselves to you, oh Father. Deva, మా గర్వాన్ని తీసివేసేయండి తండ్రి. దేవా మీ యొక్క ప్రేమతో, మీ యొక్క ఆశీర్వాదంతో, మీ యొక్క సన్నిధితో మా జీవితం నింపండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా ఈరోజు మేము వాక్యం వింటుండగా తండ్రి దేవా ఇంకా మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ యొక్క సన్నిధిలో ఇంకా బలంగా మమ్మల్ని నాటబడేలా చేయండి తండ్రి. దేవా మాతో పాటు ఎంతోమంది కుటుంబాలకి తండ్రి దేవా మేము ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా ఇస్తున్న ప్రతి ఒక్క కానుక బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి తండ్రి, బలపరచండి తండ్రి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.